చందమామ కథ. అజ్ఞాన శిరోమణి అవ్యక్త మహారాజు. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు అమాయకుడు. ఎవరైనా ఓ మంచో చెడో చెప్పితే శాంతంగా వినేవాడు. ముఖ్యంగా చాడీలు కోరు మాటలు చెప్పేవారికి అగ్రతాంబూలం. ఆయన మంత్రి పేరేమిటో తెలుసా? మాయకుడు. రాజు మంత్రి కూడా సార్థకనాములే. మంత్రి ఒక్కొక్కప్పుడు రాజుగారినే పల్టీలు కొట్టించి పట్టం కట్టుకునేవాడు. పైకి మాత్రం చాలా మంచివాడిలాగా ఉండేవాడు. రాజుగారి పశువుల కాపర్లలో అజ్ఞాన శిరోమణి అని ప్రత్యేకంగా దున్నపోతులను కాసేవాడు ఒకడు ఉండేవాడు. ఒకనాడు అజ్ఞాన శిరోమణి దున్నపోతులను కాస్తూ ఉండగా కొంచెం దూరంలో ఉన్న గేదెల మందలో నుంచి లేగ దూడ ఒకటి తప్పిపోయి పోతుల మందలో కలిసిపోయింది. కొంతసేపటికి అజ్ఞాన శిరోమణి ఈ లేగదోడను చూచి, అవురా కలికాల మహిమ, దున్నపోతు ఈనింది అని అనుకుని ఈ వింత సంగతి రాజుగారికి నివేదించాలని అనుకున్నాడు. తిన్నగా దున్నపోతును లేగదోడతో సహా తోలుకొని రాజుగారి ఎదుటికి వచ్చి, ప్రభు, మన మందలో దున్నపోతు ఈ లేగదోడని ఈనింది అని మనవి చేసుకున్నాడు. రాజుగారు కూడా ఎంతో ఆశ్చర్యపడి మంత్రి వంక చూసి, మంత్రి, చాలా వింతగా ఉందో అన్నారు. మంత్రి కూడా, చిత్తం మహారాజా, గత యుగాలలో ఏ మహారాజు పాలనలో కూడా ఇలాంటిది జరగలేదండి అన్నాడు. రాజుగారు ఈ వింత పశువులను కొంతసేపు కన్నుల కరువుదీరినట్లుగా చూసి దున్నపోతుని దూడని కట్టివేయమన్నాడు. పిమ్మట రాజుగారు ఈ వింత విషయాన్ని ప్రత్యక్షంగా నిరూపించిన అజ్ఞాన శిరోమణికి మంత్రి సలహా పైన ఒక జాగీరు కూడా ఇచ్చి గౌరవించారు. కొన్ని రోజులు గడిచినాయి. ఒకనాటి రాత్రి కోటలో రాజు మంత్రి కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నారు. అవి చీకటి రాత్రులు. కోటకు ఒక పక్కన ఒక చిన్న ఏరు పారుతూ ఉంది. ఆ ఏటి ఒడ్డున నక్కలు గుంపులు గుంపులుగా చేరి అరవటం మొదలుపెట్టాయి. కులాసాగా మాట్లాడుతున్న రాజుగారికి కోపం వచ్చింది. ఏమోయ్ మంత్రి, ఆ నక్కలు ఎందుకులా అరుస్తున్నాయి అని అడిగాడు. మహారాజా, ఇది శీతాకాలం, చలి ఎక్కువగా ఉంది, చలి బాధకు తాళలేక అవేళ అరుస్తున్నాయి అన్నాడు మంత్రి. అవును పాపం, వాటికి కప్పుకోవటానికి మనకు మళ్ళీ దుప్పట్లు లేవుగా అన్నాడు రాజు జాలిగా. చిత్తం మహాప్రభు, నోరు లేని వాటికి దుప్పట్లు ఎవరు కొనిస్తారు అన్నాడు మంత్రి. ఒకరు కొనిచ్చేదేమిటి, మనమే ఇద్దాము. చూడండి, రేపు మన ఖజానాలో నుంచి 2000 రూపాయలు తీసి దుప్పట్లు కొని ఒక్కొక్క నక్కకి ఒక్కొక్కటి చొప్పున ఇప్పించండి అన్నాడు రాజు. మంత్రి సరేనన్నాడు. తెల్లవారింది. మంత్రి ఖజానాలో నుంచి అంత డబ్బు తీసి చక్కగా తన ఇంటికి పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని తాళం వేసుకున్నాడు. ఆ రాత్రి మళ్ళీ మామూలుగానే రాజు మంత్రి కోటలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నక్కలు మళ్ళీ అరవడం మొదలుపెట్టినాయి. ఇది వినేసరికి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. మంత్రి, దుప్పట్లు కొని పంచిపెట్టావా అని అడిగాడు. చిత్తం, దేవర ఆజ్ఞ ప్రకారం అన్నిటికీ తలా ఒక దుప్పటి ఇప్పించాను అన్నాడు మంత్రి. అలా అయితే మళ్ళీ ఈ నక్కలు అరుస్తున్నాయి ఎందుకు అన్నాడు రాజు. ప్రభువులు పొరపాటు పడుతున్నారు. తమరు దయచేయించిన దుప్పట్లు కప్పుకొని అవి తమకు కృతజ్ఞతలు చూపుతూ తమ కీర్తిని ఇలా గానం చేస్తున్నాయి అన్నాడు మంత్రి. నిజమే కదా అని సంతోషించాడా వెర్రి మహారాజు. మంత్రికి క్రమంగా దురాశ పుట్టింది. రాజ్యమంతా తానే కాజేయాలి అనుకున్నాడు. ఒకనాడు మంత్రి రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, శత్రువులు మన పైకి యుద్ధానికి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. మనకు సైనిక బలం తక్కువగా ఉంది అని అన్నాడు. మరైతే ఏదైనా మంచి ఉపాయం ఆలోచించు అన్నాడు రాజు. నేను ముందే ఆలోచించాను. పూర్వం అర్జునుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు కదా. దేవరవారు కూడా అడవికి వెళ్ళి తపస్సు చేసి అలాంటి అస్త్రం ఒకటి సంపాదించినట్లయితే శత్రు సంహారం సులువుగా చేయవచ్చు. ఈలోగా నేను కోటలో నుంచి ఎప్పటికప్పుడు మీకు వార్తలు తెలియపరుస్తూ ఉంటాను అన్నాడు మంత్రి. ఆ మాటలు విని ఆ వెర్రి మహారాజు తపస్సు చేయడానికని అడవికి వెళ్ళాడు. అక్కడ పాపం ఆయన్ని క్రూర మృగాలు చంపేశాయి. మంత్రి రాజు చచ్చిపోయాడని తెలుసుకొని రాజ్యానికి తానే పట్టం కట్టుకున్నాడు. అజ్ఞాన శిరోమణికి ఇది వరకు ఇచ్చిన జాగీరు కూడా తిరిగి లాగేశాడు. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత శత్రురాజులు
రాజు లేడని తెలుసుకొని నిజంగానే యుద్ధానికి వచ్చి మంత్రిని ఓడించి ఆ రాజ్యం కాస్త ఆక్రమించుకున్నారు. చూసారా, వాడి అన్యాయం వాడినే కొట్టింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1948 సెప్టెంబర్ చందమామలోనిది. రచన నరహరి శెట్టి వెంకట్రావు గారు, చిన్నాయపాలెం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.